ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోని టూరిస్టు ప్రాంతాలు జనసంద్రంగా మారిపోయాయి. వరుస సెలవుల కారణంగా బొర్రా గుహలు, గిరిజన మ్యూజియం, పద్మపురం ఉద్యానవన కేంద్రంకు రికార్డు స్థాయిలో ఆదాయం చేకూరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యాటకులు అరకులోయకి పోటెత్తారు. పర్యాటక ప్రాంతాలతో పాటు అరకు ఘాట్ రోడ్డు, బొర్రా గుహల రహదారి, అరకులోయ ప్రధాన రహదారుల్లో పర్యాటకుల వాహనాలు బారులు తీరాయి. ఇక అరకు ఘాట్ రోడ్లో సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో పర్యాటకులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బొర్రా కేవ్స్కు ఒక్క రోజులోనే సుమారు 10,000 మందికి పైగా పర్యాటకులు సందర్శించడంతో 8.5 లక్షల రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది. ఇక ప్రస్తుతం సీజన్లో అరకులోయ కొత్త అందాలను సంతరించుకొని పర్యాటకులను మంత్రముగ్ధులు చేస్తుంది. దట్టంగా కురిసే పొగమంచు పర్యాటకులను కనువిందు చేస్తుంది. ఎత్తైన పర్వతాలు, లోయలు పొగమంచుతో అద్భుతంగా దర్శనమిస్తున్నాయి. అరకులోయకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మడగాడ సన్ రైజ్ పాయింట్ సందర్శకులను ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. పర్యాటకుల రద్దీతో వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయల్లా సాగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. Mas hoje em dia